నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఓవరాల్‌గా మనకి జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనురాధ నక్షత్రం గురించి మాట్లాడదాం. సో, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఈ నక్షత్రంలో ఉంటూ ఉంటారు కదా! సో, ఓవరాల్‌గా నేచురల్‌గా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుంది? ఓవరాల్‌గా జీవిత పరిహారాలు కావచ్చు, ఆలయ పరిహారాలు కావచ్చు కంప్లీట్‌గా తెలియజేయండి. చేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనం చేస్తున్నటువంటి నక్షత్ర ఫలితాలు కావచ్చు, రాశి ఫలాలు కావచ్చు, చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు. ఎంతోమంది వాళ్ళు ఈ యొక్క జాతక ఫలితాలు చాలా ఇంపాక్ట్గా ఉన్నాయండి అని చెప్పి చాలామంది ఎంతో సంతోషంగా మాకు కాల్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు నక్షత్ర ఫలితాలు అనేటటువంటి మనిషి యొక్క జన్మ జాతకాన్ని పట్టుకొని ఏర్పడడం జరుగుతుంది. ఈ నక్షత్ర ఫలితాలు నేను కొన్ని అంచనా వేసి, అలాగే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి అందరికీ కూడా చెప్తాను. అయితే అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క జాతకం అద్భుతమైనటువంటి జాతకం. ఎందుకంటే నా, నీ, ను, నే అనే అక్షరాలు కలిగినటువంటి వారు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి వారు అవుతూ ఉంటారు. మొదటి 4 పాదాలు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే గనక, వీళ్ళు నక్షత్రం జన్మించిన వారు పూర్వజన్మ సుకృతము చేత వీరు అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే వీరు తెలివిగా సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని చాకచక్యంగా ఎదుర్కొనేటటువంటి వారిలో ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే తెలివితో వీళ్ళు ఏ సమస్యనైనా, జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అనురాధ నక్షత్రం వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరు అవకాశం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం. వీళ్ళ జీవితంలో ఎవరైనా ఏదైనా ఇబ్బందులు పెట్టడం, మెలికలు పెట్టడము, లేదా చాడీలు చెప్పడము, ఇలాంటివి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు అబ్బా వీడిని నాకు టైం దొరకాలి చూసుకుంటాను అన్నట్టు అలా అవసరం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు. కాబట్టి వెంటనే ఏ సమస్యకు వెంటనే రియాక్ట్ అయ్యేటటువంటి తత్వంలో ఉన్నటువంటి వారు ఈ అనురాధ నక్షత్రం వారు కాదు. వీళ్ళు టైం చూసి కొడతారండి. అలాంటి వారిలో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి శత్రు సంఖ్య, ప్రతీకారం తీర్చుకున్నట్టుకు చాలా ఆలోచిస్తారు. అంటే వీళ్ళకు చాలా చాకచక్యంతో పాటు వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా, వీడి మీద తీర్చుకుంటే నాకేం వస్తుందిలే అని మనిషిని చూసి ప్రతీకారం తీర్చుకుంటారు. ప్రతి ఒక్కరి మీద ఒకేలాగా రియాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులు వీళ్ళు కాదు. అలాగే వీరు అందరికీ సహాయపడేటటువంటి గుణం కలిగినటువంటి వారు. చాలా మట్టుకు వీళ్ళకి ఎంత శత్రుత్వం ఉందో అంతే ప్రేమ కూడా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అనురాధ నక్షత్ర జాతకులు. వీళ్ళు ఎంత శత్రుత్వం పెంచుకుంటారో అదే రకమైన ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడింది, అరే వీరు నావాడు అని అనుకున్నప్పుడు వాడి కోసం ఏ పనినైనా చేస్తారు. వీలైతే జైలుకి కూడా వెళ్ళడానికి వెనకాడనటువంటి పరిస్థితి. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే వాడికి కష్టం వచ్చినా వీడికి వచ్చిందిగా అని అనుభవించేలా చేసేటటువంటి వారిలో అనురాధ నక్షత్రం, అంటే ఒక ఫ్రెండ్షిప్కి కానీ, ఒక రిలేషన్ కానీ మంచి గౌరవం ఇచ్చేటటువంటి వారిలో ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ముఖ్యంగా సంపాదన కంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. సంపాదించేది 10 రూపాయలైనా ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు తప్ప రేపటి దాని గురించి వీరు ఎప్పుడు ఆలోచిస్తారు. ఇవాళ ఏంటి, ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మళ్ళీ రేపటి సంగతి రేపు అని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళ యొక్క వీరు నిశ్చింత అభిప్రాయంతో ఉంటారు. తలిచిన పని చివరి వరకు ఎలాగైనా సాధించాలి. సామభేద దండోపాయాలు అంటూ ఉంటారు చూసారా. వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఎలాగైనా మనం పని సాధించాలి. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేదా జుట్టు పట్టుకుంటారు. ఏదో ఒకటైనా సరే చేసి వీళ్ళు పనిని సాధిస్తారు. అది ఏ రంగంలోనైనా సరే, ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా, ఇండస్ట్రీ అయినా, లేదా రాజకీయమైనా వీళ్ళు చాలా చాకచక్యంగా ఉంటూ ఉంటారు అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు. అలాగే వీళ్ళకు ధైర్యం చాలా ఎక్కువ. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక కష్టాలలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు హ్యాపీగా ఉంటూ ఉంటారండి. వీళ్ళ మొహం మీద చిరునవ్వు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఎక్కువ ఇబ్బందులు పడడము, ఆలోచించడం, రేపు ఏమవుతుందో అని భయపడడం వీళ్ళకు చాత కాదన్నమాట.
కాబట్టి వీళ్ళకు మనోధైర్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఈ ముఖ్యంగా చెప్పాలి అని అంటే కనుక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ నక్షత్రాధిపతి కుజుడు అవుతూ ఉంటాడు. కుజుడు కారణం చేత వీళ్ళకి కోపము ఆవేశం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని చక్కబెట్టుకుంటారు అనుకోండి, ఎందుకు కోపడ్డామని తర్వాత ఆలోచిస్తారు. కొంతమంది కోపం వచ్చిన వెంటనే ఏదో మాటలను వేస్తుంటారు, లేదా చేయి చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత కాసేపు ఒక గంటనో 2 గంటలు పోయిన తర్వాత అబ్బా అయ్యో ఇలా చేయకపోతే బాగుండేది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే చేసిన తర్వాత ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి అన్నదమ్ముల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వారి వల్ల మంచి జరుగుతుంది. దాంపత్య సుఖం కూడా కలుగుతుంది. చిన్నతనము నుండి ధైర్యము కలుగుతూ ఉంటారు. విద్య యందు ఆటంకములు ఉంటాయి. అంటే ధైర్యం ఎక్కువ, చదువు తక్కువ. వీళ్ళకి ఏంటి అంటే చదువు చాలా తక్కువగా చదువుకుంటారు, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీరికి జీవితంలో 25 సంవత్సరాల వరకు వీరు కష్టపడాల్సిందే. 25 సంవత్సరాల తర్వాత జీవితంలో రాణించడానికి, సంపాదించడానికి ముందు వరుసలో ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు విద్యా అభివృద్ధి పొందాల్సి ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా శ్రమ నోడిచి డబ్బు సంపాదించడమే తప్ప ఈజీగా అయితే మనీ రాదు వీళ్ళకు. అలాగే వీళ్ళకు గుర్తింపు కూడా చాలా తక్కువ. వీళ్ళు ఎంత కష్టపడ్డా గుర్తింపు అంతంత మాత్రమే వస్తూ ఉంటుంది. తర్వాత 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వీళ్ళు ఏంటి అంటే భక్తి భావన పెరిగిపోతుంది, దైవ చింతన పెరిగిపోతుంది. తద్వారా వీళ్ళకు దైవానుగ్రహం వల్ల కొద్దిగా జీవితంలో ఒడిదుడుకుల నుంచి అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతూ ఉంటాయి. అలాగే 50 నుంచి 75 సంవత్సరాల దృఢమైన శక్తి కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి. వీళ్ళు ఒక్కొక్క సామ్రాజ్యాన్ని అంటే ఒక మంచి ఇల్లు, మంచి వ్యాపారము, ఒక పర్మనెంట్ ఇన్కమ్ సాధించుకోవడానికి దాదాపు వీళ్ళ జీవితంలో 50 సంవత్సరాలు పడుతుంది. అంటే పుట్టినప్పటి నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. 50 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఒక స్థిరమైనటువంటి ఇన్కంతో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మంచి పట్టుదలతో సాధిస్తూ ఉంటారు. కాబట్టి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచాలని చూస్తూ ఉంటారు. కాకపోతే కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అవి కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనురాధ నక్షత్ర జాతకులు ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు. అనవసరంగా షూరిటీ లాంటివి చేయకూడదు. నీ జీవితంలో నీ వృత్తి వ్యాపారాలలో ఎవరూ తలదూర్చకూడదు. నువ్వు చేసే ఏ పనిలో కూడా ఇతరులకు జోక్యం చేసుకునేటట్టు అవకాశం కల్పించకుండా నువ్వు జాగ్రత్త పడితే కనుక అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి మహర్జాతకులు అని చెప్పుకోవచ్చండి. వీళ్ళ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది గురుగారు? ఇక వివాహ వ్యవస్థ కనుక చూస్తూ ఉన్నట్టయితే వివాహంలో కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళకు అనురాధ నక్షత్రానికి అధిపతి శని అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రంలో జన్మకాల దశ శని దశలో పుడుతుంటారు. అంటే చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు అంటే ఆరోగ్య సమస్యలు కానీ, లేదా డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఈ మూడిట్లో ఏదో ఒక సమస్యతో పుట్టినప్పటి నుండే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశ మారడానికి దాదాపు 25 సంవత్సరాల సమయం పడుతుంది. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక ముఖ్యంగా చూసుకుంటే అధిపతి, రాష్ట్రాధిపతి వృశ్చిక రాశి కుజుడు అవుతూ ఉంటాడు. కాబట్టి కోపం, ఆవేశం, యుద్ధ నైపుణ్యము, కొట్లాటలకు వెళ్ళడము, యుద్ధం చేయడము, లేదా 10 మందితో శత్రుత్వం ఏర్పరచుకోవడం వీళ్ళ జీవితంలో సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళది స్థిర రాశి. అంటే ఏదైనా ఒక్క మాట మీద ఖచ్చితంగా నిలబడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళకు జలతత్వం, అంటే వీళ్ళకు నీళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే సముద్రాల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నదీ జలాలకు వెళ్ళాలి, లేదు అంటే సముద్రంలో ఈత కొట్టాలి, సముద్ర తీర ప్రవాహ ప్రాంతాలంటే వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే అందుకే వీళ్ళకి జలతత్వం కలిగినటువంటి రాశి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక ముఖ్యంగా వీళ్ళ జీవితంలో అదృష్టము కలిగినటువంటి రంగులలో కనుక చూసుకున్నట్టయితే నీలము, బంగారు రంగు వీళ్ళకు జీవితంలో చాలా కలిసి వచ్చేటటువంటి రంగులు ఇవి రెండు కూడా. అలాగే వీళ్ళకు శుభమాసాలు, అదృష్ట మాసాలు, వీళ్ళ జీవితంలో ఏదైనా పని ప్రారంభించాలి అని అనుకుంటే కనుక సెప్టెంబర్ మాసంలో కానీ, లేదా ఆగస్టు నెలలో కానీ వీళ్ళు ఏ శుభకార్యమైనా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు జీవితంలో ఎంత కష్టపడ్డా పేరు మాత్రం పక్కనున్న వాడికే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వీళ్ళకు అదృష్ట వారము వచ్చేసేసి శనివారం అదృష్ట వారం అవుతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా జీవితంలో శనివారం రోజున చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి. మీరు ప్రయాణాలు చేసినా కూడా చాలామంది శనివారం కొంతమందికి పనికిరాదు, శనివారం వెళ్తే మంచిది కాదంటారు. కాకపోతే అనురాధ నక్షత్ర జాతకులకు
శనివారం ప్రయాణం చేసినా, శనివారం కొత్త పనులు ప్రారంభం చేసినా మీ జీవితంలో కలిసి వస్తూ ఉంటుంది. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి మీ జీవితంలో 8 కానీ 9 కానీ మీ జీవితంలో ఉన్నటువంటి అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు అగ్నితత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడు వీళ్ళు కోపంగానే ఉంటూ ఉంటారు, కానీ అది ఏదో ఒక కారణం వల్ల కావచ్చు. కానీ స్థిమితంగానే ఉంటూ ఉంటారు, ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటారు. కానీ వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టకుండా ఉంటూ ఉంటారు. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు స్థితప్రజ్ఞులు అని చెప్పుకోవచ్చు. అంటే అవసరానికి తగ్గట్టుగా, సమయ సందర్భానికి తగ్గట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటూ ఉంటుంది. అవసరమైతే జుట్టు, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకునేటటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారు అనురాధ నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు జీవితాంతం కూడా ఏ దేవుడికి ఎక్కువగా పూజించుకోవాలి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మంగళ చండీ తంత్ర ప్రయోగం అని ఉంటుంది. ఆ మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను, ఈ లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని పూజించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకున్నటువంటి ఆర్థిక పరంగా కానీ, లేదు శారీరక పరంగా కానీ, లేదంటే వృత్తి వ్యాపార పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదా నెగిటివ్ ఇంపాక్ట్, నరదృష్టి, చెడు దృష్టి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడానికి ఇది మీకు ఆధారపడి ఉండి మీకు జీవితంలో ఇది ఉపయోగపడేలా ఉంటుందండి. అనురాధ నక్షత్రం ఓవరాల్గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.